హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపింగ్ మాల్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనున్న భవనాలు కూడా వ్యాపించినట్లుగా సమాచారం. అయితే మంటలను అదుపు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. షాపింగ్ మాల్లో ఇద్దరు చిక్కుకున్నట్లుగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపింగ్ మాల్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపింగ్ మాల్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ మంటలు పక్కనున్న భవనాలు కూడా వ్యాపించినట్లుగా సమాచారం. అయితే ఫైర్ సిబ్బంది అక్కడ మంటలను అదుపు చేస్తున్నట్లుగా సమాచారం. షాపింగ్ మాల్లో ఇప్పుడు ఇద్దరు చిక్కున్నట్లుగా అనుమానిస్తున్నారు. హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మంగళగౌరి షాపింగ్ మాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో షాపింగ్ మాల్ నుంచి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు ఫోన్ ద్వారా అందిస్తారు. చిన్నబాబు, చెప్పండి, మంటలను అదుపు చేశారా? డీటెయిల్స్ ఏంటి? శశిక, జూబ్లీ హిల్స్ లో భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందనే చెప్పాలి. రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి మంగళగిరి షోరూమ్ లో అయితే ఈ మంటలు చెలరేగినట్టు తెలుస్తుంది. ఇవాళ మార్నింగ్ షాప్ ఓపెనింగ్ టైంలో అక్కడ భారీగా మంటలు ఎగిసి పడుతుండడంతో అందరూ కూడా లోపల నుంచి కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ మంటలు పక్క భవనాలకు కూడా వ్యాపించినట్టు తెలుస్తుంది. వెంటనే ఫైర్ సిబ్బందికి అక్కడ ఉన్నటువంటి స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్నటువంటి ఫైర్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి మంటలను అయితే ఆర్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే దీనికి ముఖ్యంగా షాప్ ముందు ఏర్పాటు చేసినటువంటి టెంపుల్ సెట్ ఏదైతే షాప్ కి ఫ్రంట్ ఆ ప్లేస్ లో ఉన్నటువంటి ప్లేస్ లో అయితే ఆ టెంపుల్ సెట్ ఒకటి ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. అయితే ఆ టెంపుల్ సెట్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుందని చెప్పేసి కూడా ప్రాథమికంగా అయితే అధికారులు భావిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఉదయం షోరూమ్ తెరుస్తున్న సమయంలో కాస్త నిపురవ్వలు చెలరేగినట్టు అక్కడ ఉన్నటువంటి ఆ సిబ్బంది వాళ్ళు అయితే చెప్తున్నట్టు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఆ షోరూమ్ కి సంబంధించి మొదట నిపురవ్వలు చెలరేగి ఆ తర్వాత టెంపుల్ సెట్ మొత్తం కూడా అది ఫైర్ అయినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి షాప్ లోకి మంటలు మొత్తం కూడా వ్యాపించినట్టు తెలుస్తుంది. సో లోపల ఉన్నటువంటి మొత్తము అక్కడ ఉన్నటువంటి క్లాత్స్ అన్ని కూడా, బట్టలు అన్ని కూడా పూర్తిగా మంటలో కాలి బూడిద అయిపోయినట్టుగా ప్రస్తుతం అయితే మనకు సమాచారం అందుతుంది.
ప్రస్తుతం అయితే అక్కడ ఉన్నటువంటి ఫైర్ సిబ్బంది అయితే మంటల్ని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా అది భారీ ఎత్తున, అంటే చాలా పెద్ద షాప్ అది. సో ఆ షాప్ పక్కన ఉన్నటువంటి షాపులకి, భవనాలకు కూడా ఈ మంటలు వ్యాపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే పక్కన ఉన్నటువంటి ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, ఎవరైతే పక్కన ఉన్నటువంటి ఆఫీసులు ఇంకా వేరే ఇతరత్ర ఆ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అక్కడ నుంచి ప్రాణాపాయం జరగకుండా, ప్రాణ నష్టం జరగకుండా అధికారులు అయితే వాళ్ళని అయితే ఖాళీ చేయిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మనకు అందిన సమాచారం ప్రకారం అయితే ఇప్పటి వరకు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది, ఆ షాప్ ఏదైతే ఫైర్ అవుతుందో ఆ షాప్ కు సంబంధించి సిబ్బంది లోపల 2 చిక్కుకున్నట్లు తెలుస్తుంది. వారిని కాపాడేందుకు అయితే అక్కడ ఫైర్ సిబ్బంది అయితే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాలన్నీ కూడా, ఇది జూబ్లీహిల్స్ మెట్రో స్టేషన్ కు చాలా దగ్గరలో ఉంది. సో అక్కడ ఉన్నటువంటి ఆ ప్లేస్ లో కూడా ఇప్పటికే భారీగా ట్రాఫిక్ జామ్ అవడంతో రాకపోకలు అయితే నిలిపివేశారు. సో ప్రస్తుతం అయితే మంటలు ఆర్పే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు శశిరేఖ. అయితే మనం చూసుకోవచ్చు, గతంలోనే అనేకమైనటువంటి ప్రమాదాలు చోటు చేసుకున్నాయి హైదరాబాద్ లో. గడిచిన నెలలోనే దాదాపు నెల రోజుల వ్యవధిలోనే 4 చోట్ల ఈ ఫైర్ యాక్సిడెంట్లు అనేవి జరిగాయి. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, సమ్మర్ కి ముందే, మామూలుగా మనం చూస్తుంటాము సమ్మర్ టైంలో అయితే ఇటువంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటాయి. కానీ సమ్మర్ కి ముందే ఇటువంటి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుండడము ఇటు నగరవాసుల్లో కాస్త ఆందోళన రేకెత్తిస్తుందనే చెప్పాలి. ముఖ్యంగా సమ్మర్ కు ముందు ఈ అగ్ని ప్రమాదాలతో సిటీ మొత్తం కూడా ఉక్కిరి బిక్కిరి అవుతుందనే చెప్పాలి. 24న నాంపల్లి లో 5 ప్రాణాలు బలిగొన్నది ఈ అగ్ని ప్రమాదం. అలాగే ఈ నెల 7న ఫోరెన్సిక్ ల్యాబ్ లో మంటలు చెలరేగి పలు కీలకమైనటువంటి ఫైల్స్ కూడా కాలి బూడిదైనటువంటి పరిస్థితి. అలాగే తాజాగా మనం చూసాము 2 రోజుల ముందర అమీర్పేటలో కోచింగ్ సెంటర్ లో, కూకట్లోని ఒక మొబైల్ షాప్ లో కూడా ఈ అగ్ని ప్రమాదాలు జరిగి అనేకమైనటువంటి చోట ఆందోళన రేకెత్తిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా వెంటనే చర్యలు చేపట్టారు. ఈ ఫైర్ సేఫ్టీ పాటించని, నిబంధనలు పాటించని షాపులన్నింటినీ కూడా సీజ్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. వాళ్ళందరికీ కూడా ఫైర్ సేఫ్టీ లేనటువంటి షాపులన్నింటినీ కూడా సీజ్ చేస్తాము, మీ అందరికీ కూడా నెల రోజుల టైం మేము గడువిస్తున్నామని చెప్పేసి ఇటు రంగనాథ్ కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈ హెచ్చరికలను ఏ మాత్రము కూడా పట్టించుకోకుండా ఇటు చాలా చోట్ల అనేక మంది ఫైర్ సేఫ్టీ పాటించకుండా షాపులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా బేగం బజారు, ఆ కోటిలోని అబిడ్స్ ప్రాంతాల్లో స్టెప్స్ మీద కూడా, అంటే బిల్డింగ్ ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ కి వెళ్తుంటే ఆ స్టెప్స్ మీద కూడా అనేకమైనటువంటి సామాన్లు అక్కడ స్టాక్ ఉంచి అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు కనీసం లోపల ఉన్నటువంటి ఆ సిబ్బంది బయటికి రాలేనటువంటి పరిస్థితులు నెలకొన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. ఇది ఇలాగే కొనసాగితే హైదరాబాద్ లో మున్ముందు ఇంకా సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్ లో ఇంకా ఎక్కువ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి వాటిపైన దృష్టి సారించాలని చెప్పేసి కూడా స్థానికులు, హైదరాబాద్ వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి అయితే ఇవాళ జరిగినటువంటి ఈ ఏదైతే అగ్ని ప్రమాదం ఉందో ఇది ఈ వరుసగా జరుగుతున్నటువంటి ఘటనలో ఇది 5వదిగా చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే అక్కడ అగ్ని ప్రమాదం, అక్కడ భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సో అక్కడ భారీగా పొగలు కూడా వస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే అక్కడ ఎవరైనా లోపల 2 చిక్కుకున్నట్టు తెలుస్తుంది కాబట్టి వాళ్ళని కాపాడేందుకు అయితే అక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే, ఫైర్ సేఫ్టీ అధికారులు అయితే ప్రయత్నిస్తున్నట్టు మనకు తెలుస్తుంది శశిరేఖ. ఫర్ ది అప్డేట్స్ చిన్నబాబు. ఓకే రైట్, థ్యాంక్ యూ చిన్నబాబు. వేడి బాగా అవుతుంది.